రావిపూడి ఈ మధ్య టాలీవుడ్ డైరెక్టర్స్ లో దూసుకుపోతున్న కుర్ర ఫిల్మ్ మేకర్. ఏంట్రో అయిన స్పెషాలిటీ అంటే కళ్యాణ్ రామ్ తో పాటలు తీశాడు. తర్వాత F2 F3 తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు, బాలకృష్ణతో భగవంత్ కేసరి, ఇవి కాక ఇప్పుడేమో లేటెస్ట్ గా వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నామంటూ వచ్చేస్తున్నారబ్బా. మొత్తం కెరీర్ లో 9 ఏళ్లలో 8 సినిమాలు, అవి కూడా పెద్ద పెద్ద హీరోలతో. సూపర్ కదా. ఇక ఇప్పటి కాలంలో దర్శకుల్లో ఫాస్ట్ గా సినిమాలు తీసేది ఎవరు అంటే పూరి జగన్నాథ్ అంటారు. కానీ అనిల్ రావిపూడి కూడా ఆ కేటగిరీకి చెందినోడే అబ్బా. సంక్రాంతికి వస్తున్న సినిమా కేవలం 72 రోజుల షూటింగ్ కంప్లీట్ అయిందంట. బా, చూసారా? ఈ విషయాన్ని అనిల్ రావిపూడి ఇటీవల జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో చెప్పేశాడు. ఇతర పండుగలతో పోలిస్తే సంక్రాంతికి వచ్చే సినిమాలను చూడాలని ప్రతి తెలుగు ప్రేక్షకుడు అనుకుంటాడు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడే అందుకు తగినట్టుగానే విడుదల చేయాలని అనుకున్నాం. సాధారణంగా ముందు సినిమాకు సంబంధించిన సన్నివేశాలు తీసేసి ఎడిటింగ్ సమయంలో చూసుకుందాం అనుకుంటాం. కానీ నా గత సినిమాలకు భిన్నంగా ఈసారి ప్రయత్నించాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ కూడా చేసేసాం. ఫలానా సీన్ 3 నిమిషాలు తీయాలి అనుకుంటే అంతే తీసాం. అందుకే ఈ చిత్రం 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. F2కు 74 రోజులు పట్టగా 2 రోజులు ముందుగానే సంక్రాంతికి వస్తున్నాం పూర్తి చేసేశారు. మొత్తం సినిమా దాదాపు 2 గంటల 20 నిమిషాలు వస్తే ఎడిట్ చేసి సెన్సార్కు 2 గంటల 22 నిమిషాల నిడివితో పంపేశాం. అంటే 5-6 నిమిషాలకు మించి ఎడిట్ చేయలేదు. ఎప్పుడైతే తక్కువ వర్కింగ్ డేస్ లో తీస్తామో అప్పుడు ప్రాజెక్టు సేఫ్ హ్యాండ్స్ లో ఉంటుంది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీసాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీ పడలేదు. అగ్ర హీరోలతో సినిమా చేయాలి అన్నది నా కల. అలా వెంకటేష్, బాలయ్య బాబులతో చేశా. చిరంజీవి గారితోనూ సినిమా చేస్తా. ఇప్పుడే దాని గురించి మాట్లాడడం కాస్త తొందరే అవుతుంది. ఇక మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోయే మూవీని ఎవ్వరు ఊహించలేనని అన్నారు. రాజమౌళి మూవీ పట్టాలెక్కే లోపు మహేష్ మీతో ఓ సినిమా చేస్తాను అని సోషల్ మీడియా వార్తలు వచ్చాయి కదా అని అడగ్గా, మధ్యలో నాతో సినిమా చేయడం కన్నా రాజమౌళి లాంటి గ్రేట్ డైరెక్టర్ మూవీకి కమిట్ అయి ఉండడమే బెటర్. ఈ విషయంలో మహేష్ బాబు చాలా క్లారిటీతో ఉన్నారని అనిల్ రావిపూడి చెప్పేశారు. సో చూశారు కదా, ఏది ఏమైనా గ్రేట్ అండి అనిల్ రావిపూడి గారు. అదే స్పీడ్ కంటిన్యూ చేసేయండి. మీరు ఇలాగే మంచి మంచి సక్సెస్లు తీసేసుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.